హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ 3.2లోని థర్డ్ ప్రాబ్లం ఏముందో చూడండి. ఈ థర్డ్ ప్రాబ్లంలో టోటల్గా 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకే వీడియోలో మొత్తం 6 ప్రాబ్లమ్స్ చెప్పేస్తాను. జాగ్రత్తగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు స్కిప్ చేస్తే ఏమాత్రం కూడా అర్థం కాదు. ఓకేనా? అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏముందో ఒకసారి చూడండి. ద డిఫరెన్స్ between two numbers is 26 and one number is 3 times the other, find them. అంటే ఏవో ఒక 2 నెంబర్స్ ఉన్నాయంట. ఆ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ వచ్చేసి 26 అంట. ఇంకొక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి ఇంకొక నెంబరు 3 టైమ్స్ అన్నాడు. ఒక నెంబరు ఎక్స్ అనుకుంటే ఇంకొక నెంబర్ ఏమంటే 3 టైమ్స్ అన్నాడు. అందుకు ఓకేనా, ఫైండ్ దెమ్. ఆ నెంబర్స్ ఏమైతే కనుక్కోండి అన్నాడు. ఇక్కడ డిఫరెన్స్ అంటే అర్థం మేము సబ్ట్రాక్షన్ అని అర్థం. ఓకేనా, చూడండి సొల్యూషన్ చూడండి ఒకసారి. మొత్తం సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేయమన్నాడు కాబట్టి అన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేస్తాము. జాగ్రత్తగా చూడండి. లెట్ వన్ నంబర్ ఈక్వల్స్ టు ఎక్స్, అదర్ నంబర్ ఈక్వల్స్ టు వై. అంటే 2 నంబర్స్ అన్నాడు కదా, అందుకోసం ఒక నంబర్ని ఎక్స్ అనుకున్నాను, ఇంకొక నంబర్ని వై అనుకున్నా. ఓకేనా, ఇప్పుడు కేస్ 1 అంటే ఫస్ట్ కేసు ఏం చెప్పినాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ 2 నంబర్స్ ఈజ్ 26 అన్నాడు. అదే రాసిన, ద డిఫరెన్స్ బిట్వీన్ 2 నంబర్స్ ఈజ్ 26 అనేది రాసిన. ఇక్కడ ఒక నంబర్ నెక్స్ట్ ఇంకో నంబర్ వై అనుకున్నాం, అందుకోసం ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ 26 అని రాసినాం. మైనస్ ఎందుకు రాసినాం అంటే డిఫరెన్స్ అన్నాడు కాబట్టి మైనస్ రాసినాం. ఓకేనా, ఇది ఫస్ట్ ఈక్వేషన్. కేస్ 2 అంటే రెండవ సందర్భంలో ఏం చెప్పినాడు, 1 నంబర్ ఈజ్ 3 టైమ్స్ ద అదర్ అన్నాడు. అదే రాసినాం, 1 నంబర్ ఈజ్ 3 టైమ్స్ ద అదర్ అన్నాడు. ఓకేనా, 1 నంబర్ అంటే ఎక్స్ ఈక్వల్స్ 3 టైమ్స్ అదర్ అన్నాడు కాబట్టి 3 ఇంటూ వై అని రాసుకో. దీన్ని 2 అనుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఈ 2ని తీసుకుపోయి నేను 1లో సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనా, డైరెక్ట్ ఇటువైపు ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా అని అర్థం. ఓకేనా, ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది, ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ 26 ఉంది. అందుకోసం ఎక్స్ ప్లేస్లో ఏం చేసిన 3y సబ్స్టిట్యూట్ చేసిన. 3y మైనస్ వై ఈక్వల్స్ 26. 3yలో ఒక వై సబ్ట్రాక్షన్ చేస్తే 2y ఈక్వల్స్ 26. 2y అంటే 2 ఇంటూ వై అని అర్థం. ఇంటూలో ఉన్న 2 ఇటువైపు జంప్ అయితే బై 26/2. 2 1 2 13. వై వాల్యూ వచ్చేసి ఏమొచ్చింది, 13 వచ్చింది. ఓకేనా, వై వాల్యూ వచ్చేసి 13 వచ్చింది. ఈ వైని తీసుకుపోయి ఏం చేస్తున్నా, 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ 2లో సబ్స్టిట్యూట్ చేసిన. 2 చిన్నగా ఉంది కాబట్టి 2లో సబ్స్టిట్యూట్ చేసినాను. ఎక్స్ ఈక్వల్స్ 3y అనేది సెకండ్ ఈక్వేషన్, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసిన. ఎక్స్ ఈక్వల్స్ 3 ఇంటూ వై అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది, వై వాల్యూ 13 వచ్చింది. అందుకోసం ఏం చేసినాను, వై ప్లస్లో 13 సబ్స్టిట్యూట్ చేసిన. ఓకేనా, ఎక్స్ ఈక్వల్స్ 13 3 39. అందుకోసం ఎక్స్ వాల్యూ 39, వై వాల్యూ 13. ఒక నెంబర్ 39, ఇంకొక నెంబర్ 13. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఫస్ట్ కేసులో ఏం చెప్పినారు, డిఫరెన్స్ చేస్తే ఆ 2 నెంబర్స్ ఏం రావాలని చెప్పినారు, 13 తీసేస్తే 39లోంచి ఏమొస్తుంది ఒకసారి చూడండి, 26 వస్తుందా. ఇది ఫస్ట్ కేసు సరిపోయింది. సెకండ్ కేసు ఏముంది ఒకసారి చూడండి. ఎక్స్ ఈక్వల్స్ 3y అని, ఎక్స్ అంటే ఇదేం 39 అంటే 3y అంటే 3 ఇంటూ 39 అంటే 39 ఈక్వల్స్ 13 3 39. ఇది కూడా సరిపోయింది, 2 కేసు సరిపోయినాయి. అందుకోసం ఎక్స్ వాల్యూ వచ్చేసి 39, వై వాల్యూ 13. ఓకేనా, ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు దీంట్లోనే సెకండ్ ప్రాబ్లం చూడండి ఏముంది. క్వశ్చన్ చూడండి, ద లార్జర్ ఆఫ్ ది 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ ద స్మాలర్ బై 18 degrees, ఫైండ్ దెమ్. అంటే 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నాయంట. ఆ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఏమి, ఒక యాంగిల్ ఇంకో యాంగిల్కి 18 degrees ఏమని చెప్పినాడు, ఎక్సీడ్స్ అన్నాడు. అంటే 18 degrees ఎక్కువ ఉంది ఇంకొక యాంగిల్ అని చెప్తున్నాడు. అప్పుడు ఆ 2 యాంగిల్స్ ఏవో కనుక్కోండి అన్నాడు. అందుకోసం మేము ఇక్కడ లెట్ ఫస్ట్ యాంగిల్ ఆర్ 1 యాంగిల్ ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. ఫస్ట్ యాంగిల్ ఎక్స్ అనుకున్నాము, సెకండ్ యాంగిల్ వై అనుకున్నాం. కేస్ 1 దీంట్లో ఏమి, ఫస్ట్ ద లార్జర్ ఆఫ్ ది 2 సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే దీంట్లో ఏమి ఇచ్చినాడు, సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు. ద 2 యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ అని అర్థం. అందుకోసం సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 degrees ఉంటాయి అని అర్థం మనకి. ఓకేనా, అందుకోసం ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ 180 అని రాసినాం. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ కేసులో ఏమి, ద లార్జర్ ఆఫ్ ది 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్స్ ఈజ్ ద స్మాలర్ బై 18. అది ఇక్కడ రాసినాం. ఒక యాంగిల్
ఇంకొక యాంగిల్ కంటే 18 degrees ఎక్కువ ఉంది. అందుకోసం y = x + 18 అని ఇక్కడ రాసుకున్నాం. ఓకేనా. సరే మాకు ఇది వద్దు సార్ అనుకుంటే నువ్వేం రాసుకోవచ్చు, ఇక్కడ x = y + 18 అయినా కూడా రాసుకోవచ్చు. ఓకేనా. నేను y = x + 18 అని రాసిన, దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 2ని తీసుకొని వచ్చి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి y = x + 18 అనేది సెకండ్ ఈక్వేషన్. దీన్ని తీసుకొచ్చి 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1 వచ్చేసి x + y = 180 ఉంది. అందుకోసం x + y అంటే x + 18 ఉంది కాబట్టి x + 18 = 180. x + x ఏమవుతుంది, 2x + 18 = 180. ఇప్పుడు +18 ఇటువైపు జంప్ చేస్తే -18. 2x = 180 - 18. 2x = 180లో 18 సబ్ట్రాక్షన్ చేస్తే 162. 2x అంటే 2 × x అని, ఇంటూలో ఇటువైపు వస్తే బై. 2 × 1 = 2, 8 = 16, 2 × 1 = 2. అప్పుడు x వాల్యూ ఏమవుతుంది, x = 81 degrees అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ని తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాం, మనం ఈక్వేషన్ 1లో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 2లో అయినా కూడా సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. నేను 2లో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా, ఎందుకంటే చిన్నగా ఉంటుంది కాబట్టి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఈక్వేషన్ 2 వచ్చేసి y = x + 18 ఉంది. ఇందులో వచ్చేసి నేను x వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. y = x అంటే 81 వచ్చింది అక్కడ. 81 + 18 y = 81, 18 యాడ్ చేస్తే ఏమవుతుంది, 99. అందుకోసం therefore one యాంగిల్ x = 81, అదర్ యాంగిల్ y = 99. కావాలంటే ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ x + y = 180 ఉంది కదా. x అంటే మనకేమి 81 + 99 యాడ్ చేయండి, ఏమొస్తుంది, 180 వస్తుంది. అప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ సరిపోతుందా. సెకండ్ ఈక్వేషన్ ఏముంది, y = x + 18 ఉంది. x అంటే అర్థం ఏమి మనకి ఇక్కడ 81. ఓకేనా. 81 + 18 చేయండి, కావాలంటే 99 ఇవి రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది, 99 వస్తుంది. ఓకే, సరిపోయిందా. రెండు ఈక్వేషన్ టాలీ అయినాయా. ఇది సెకండ్ ప్రాబ్లం. థర్డ్ క్వశ్చన్ చూడండి ఏముంది. ద కోచ్ ఆఫ్ ఏ క్రికెట్ టీమ్ buys 7 bats and 6 balls for 3,800. Later she buys 3 bats and 5 balls for 1,750 rupees. Find the cost of each bat and each ball. అంటే ఒక క్రికెట్ కోచ్ ఏం చేసింది, 7 బ్యాట్లు 6 బాళ్ళు కలిపి 3,500 కొన్నది. అదేవిధంగా ఏమి 3 బ్యాట్లు 5 బాళ్ళు వచ్చేసి 1,750 కొనింది. అయితే ఒక బ్యాట్ ఎంత కాస్ట్ పడింది, ఒక బాల్ ఎంత కాస్ట్ పడింది కనుక్కోండి అన్నాడు. అందుకోసం ఏమి లెట్ కాస్ట్ ఆఫ్ 1 బ్యాట్ నెక్స్ట్ అనుకున్నాము, కాస్ట్ ఆఫ్ 1 బాల్ని y అనుకున్నాం. ఎందుకంటే ఇవే కదా మనం కనుక్కోవాల్సింది. అందుకోసం ఒకటి x ఇంకొకటి y అనుకున్నాం. ఇప్పుడు కేస్ 1 ఏం చెప్పింది, కాస్ట్ ఆఫ్ 7 బ్యాట్స్ అండ్ 6 balls is 3,800 అండి. అందుకోసం ఏం చేస్తున్నాము, 7 బ్యాట్స్ కాస్ట్ కాబట్టి 1 బ్యాట్ x కాబట్టి 7 × x 7x + 6 × y 6y = 3,800. ఇది ఈక్వేషన్ 1. సెకండ్ కేసు ఏమైంది, she buys 3 bats and 5 balls for 1,750. ఇది సెకండ్ కేస్. కాస్ట్ ఆఫ్ 3 bats and 5 balls is 1,750. ఓకేనా. 3 bats కాబట్టి 3 × x + 5y = 1,750. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు అన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్లోనే చేయాలా. మీరు ఫ్రమ్ 1 అయినా తీసుకోవచ్చు, 2 అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి 2 తీసుకుంటున్నా. ఫ్రమ్ 2 అంటే ఈక్వేషన్ నుండి, ఈక్వేషన్ ఏముంది అది రాసిన, 5y అలానే పెట్టిన, +3x జంప్ చేస్తే -3x 1,750 - 3x. 5y అంటే 5 × y, ఇంటూలో ఉన్న 5ని ఇటువైపు తీసుకొని వస్తే బైలోకి వచ్చింది. ఓకేనా. ఇది దీన్ని ఈక్వేషన్ 3 అనుకున్నాను. ఇక్కడ ఫ్రమ్ 2 తీసుకున్నాను కాబట్టి ఈక్వేషన్ 3ని నేను ఏం చేస్తున్నా, 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. మీరు 2లో సబ్స్టిట్యూట్ చేస్తే పొరపాటున మొత్తం 0 అవుతుంది. కావాలంటే చెక్ చేసుకోవచ్చు మీరు. ఈక్వేషన్ 1 ఏముంది ఇక్కడ రాసిన, 7x + 6y = 3,800 అనేది ఉంది. ఓకేనా. 7x + 6 × y అంటే 1,750 - 3x/5 = 3,800. ఇక్కడ 6 ఇది ఏమైనా క్యాన్సిల్ అవుతాయో చూసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ క్యాన్సిల్ కాదు. ఓకేనా. అందుకోసం ఏం చేసినాం, ఇంటూ మల్టిప్లై చేసినాం. చూడండి నెక్స్ట్ స్టెప్ చూడండి. 7x + 6 × 1,750 మల్టిప్లై చేస్తే 10,500 - 6 × 3 = 18x/5.
ఓకేనా, బై 5 ఈక్వల్స్ టు 3800. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను, ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. 5 7 జా 35x ప్లస్ 10,500 మైనస్ 18 బై 1 5 జా 5 ఈక్వల్స్ టు 3800. ఓకేనా, 17x ప్లస్ 10,500. 17x ఎట్లా వచ్చింది? ఇక్కడ 35xలో నుంచి 18x సబ్ట్రాక్షన్ చేసింటే ఇక్కడ 17x వచ్చింది. ఓకేనా, ఎక్స్లెక్స్ యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు. 35xలో 18x సబ్ట్రాక్షన్ చేసింది 17x ప్లస్ 10,500 ఈక్వల్స్ టు బైలో ఉన్న 5 డ్రైవ్ జంప్ చేసింటే ఇంటూ 3800 ఇంటూ 5. ఓకేనా, 17x ప్లస్ 10,500 ఈక్వల్స్ టు 3800 ఇంటూ 5 చేసింటే 19,000 వస్తుంది. ఓకేనా, 17x ఈక్వల్స్ టు 19,000 ప్లస్ 10,500 జంప్ చేస్తే మైనస్ 10,500. 17x ఈక్వల్స్ టు 19,000లో 10,500 సబ్ట్రాక్షన్ చేస్తే 8,500 వస్తుంది. ఓకేనా, 17x అంటే 17 ఇంటూ ఎక్స్, ఇంటూలో ఉన్న 17 ఇటువైపు వస్తే బై x ఈక్వల్స్ టు 8,500 బై 17. 17 1 జా 17 5 జా 85, ఆ 2 zeros అలానే. ఓకేనా, ఇప్పుడు x ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 500 వచ్చింది. ఇప్పుడు x వాల్యూని తీసుకొని నేను ఏం చేస్తున్నా? ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఎందుకంటే ఈక్వేషన్ 3 అనేది చిన్నగా ఉంది కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఓకేనా, ఈక్వేషన్ 3 ఏముందో రాసుకున్నా, 1750 మైనస్ 3x బై 5 అనేది ఈక్వేషన్ 3. ఇందులో x సబ్స్టిట్యూట్ చేస్తున్నా చూడండి. y ఈక్వల్స్ టు 1750 మైనస్ 3 ఇంటూ x అంటే 500 బై 5. y ఈక్వల్స్ టు 1750 మైనస్ 500 3 జా 1500 బై 5. y ఈక్వల్స్ టు 1750లో 1500 సబ్ట్రాక్షన్ చేస్తే 250 బై 5. 5 1 జా 5 5 25, ఈ 0 అలానే. అప్పుడు y వాల్యూ ఏమవుతుంది? 50. దేర్ఫోర్ కాస్ట్ ఆఫ్ 1 బ్యాట్ని x అనుకున్నాం కాబట్టి 500, కాస్ట్ ఆఫ్ 1 బాల్ను y అనుకున్నాం కాబట్టి 50 రూపీస్. ఓకేనా, ఇది థర్డ్ ప్రాబ్లం. ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఇప్పుడు క్వశ్చన్ చదవండి. ది ట్యాక్సీ చార్జెస్ ఇన్ ఎ సిటీ consist of a fixed charge together with the charge for the distance covered. For a distance of 10 kilometers, the charge paid is 105 rupees, and for a journey of 15 kilometers, the charge paid is 155 rupees. What are the fixed charges and the charge per kilometer? How much does a person have to pay for traveling a distance of 25 kilometers? ఇది మన క్వశ్చన్. ఓకేనా, అంటే అర్థమేమి? ఒక సిటీలో ఒక ట్యాక్స్ అనేది ఏమి, ఇక 2 విధాల ఛార్జీలు వసూలు చేస్తున్నారు అనమాట. ఒకటి ఫిక్స్డ్ ఛార్జ్, ఇంకొకటి మనం ఎంత దూరం అయితే ప్రయాణం చేస్తానో దానికి సంబంధించిన ఛార్జ్. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఒక వ్యక్తి 10 కిలోమీటర్లు జర్నీ చేసిన దానికోసము 105 రూపీస్ పే చేసినాడు. ఇంకొక సందర్భంలో 15 కిలోమీటర్లు జర్నీ చేసిన దానికోసం, అంటే 15 కిలోమీటర్లు ప్రయాణం చేసిన దానికి 155 రూపాయలు చెల్లించినాడు. అలాంటప్పుడు ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత విధించినారు, దాంతోపాటు 1 కిలోమీటర్కి ఎంత ఛార్జ్ విధించినారు ఇది కనుక్కొని, దాంతోపాటు ఒక వ్యక్తి 25 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే ఎంత డబ్బు ఛార్జ్ రూపంలో చెల్లించాలి అనేది మన క్వశ్చన్. ఓకేనా, అందుకోసం ఏం చేసినాము? ఫిక్స్డ్ ఛార్జ్ని వచ్చేసి ఎక్స్ అనుకున్నాము, ఛార్జ్ పర్ 1 కిలోమీటర్ను వై అనుకున్నాం. ఓకేనా, ఈ ఫిక్స్డ్ ఛార్జ్ అనేది మారదు, ఇది ఫిక్స్డ్, ఇది మాత్రమే మారుతూ ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ ఏమి ఇక్కడ కేస్ 1 చూడండి. ఏం చేసినాడు? ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 కిలోమీటర్ ద ఛార్జ్ పేడ్ ఇది 105 రూపీస్ అనేది మొదటి సందర్భంలో ఇది. అంటే ఇక్కడ ఫిక్స్డ్ ఛార్జ్ అనేది ఎక్స్, ఇది మారదు, అందుకోసం ఎక్స్ ప్లస్ డిస్టెన్స్ అనేది ఇక్కడ చూడండి, ఛార్జ్ పర్ కిలోమీటర్ ఎన్ని కిలోమీటర్లు? 10 కిలోమీటర్లు, అందుకోసం 10y 10 × y 10y ఈక్వల్స్ టు 105 అని రాసినాం. ఓకేనా, ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు రెండవ సందర్భంలో ఏం చేసినాడు? 15 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే 155 రూపాయలు చెల్లించినాడు. ఇక్కడ కూడా సేమ్ ఫిక్స్డ్ ఛార్జ్ అనేది మారదు, ఈ ఎక్స్ ప్లస్ ఛార్జ్ పర్ కిలోమీటర్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇక్కడ 15 కిలోమీటర్స్ కాబట్టి 15 × y 15y ఈక్వల్స్ టు 155. ఓకేనా, ఇప్పుడు ఫ్రమ్ 1 ఏమి ఎక్స్ ప్లస్ 10y ఈక్వల్స్ టు 105.
ఎక్స్ని అలానే పెట్టుకున్నాను. 105 ప్లస్ 10y జంప్ చేస్తే -10y అయింది. ఓకేనా, ఇది థర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈక్వేషన్ 3ని వచ్చేసి నేను ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ 1 తీసుకున్నాం కాబట్టి 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకేనా, జాగ్రత్త చూడండి. x ప్లస్ 15y = 155, ఇది మనకు సెకండ్ ఈక్వేషన్. 3ని తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. x అంటే 105 - 10y, 105 - 10y ప్లస్ 15y = 155. ఓకేనా, ఇక్కడ వైల్ యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేసి 15yలో 10y పోతే ఏమవుతుంది, ఇక్కడ 105 ప్లస్ 5y = 155. 5y అలానే పెట్టుకున్నా, ప్లస్ 105 జంప్ చేసింటే -105. 5y = 155లో 105 సబ్ట్రాక్షన్ చేస్తే 50. y = 5 × అంటే 5 అంటే 5 × y, ఇంటూలోనే ఇటువైపు వస్తే బైలోకి 5 1 జా 5 10 జా. అప్పుడు y వాల్యూ ఎంత అవుతుంది, 10. y వాల్యూ తీసుకొని నేను ఏం చేస్తున్నా, ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా, చిన్నగా ఉంటుంది కాబట్టి. ఈక్వేషన్ 3 వచ్చేసి x = 105 - 10y ఉంది. x = 105 - 10 × y అంటే 10 సబ్స్టిట్యూట్ చేసిన. x = 105 - 10 10 జా 100. x = 105లో 100 సబ్ట్రాక్షన్ చేస్తే 5. దేర్ఫోర్ ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత, 5 రూపీస్. ఛార్జ్ పర్ 1 కిలోమీటర్ = 10 రూపీస్. అంటే నువ్వు ఎంత దూరమైనా ప్రయాణం చేయి, 5 రూపీస్ ఫిక్స్డ్గా చెల్లించాలి. దాంతోపాటు నువ్వు ఎన్ని కిలోమీటర్లు అయితే ప్రయాణం చేస్తావో అన్ని 10 రూపాయలు చెల్లించాలి. ఇంకొకటి ఉంది దీంట్లోనే, ఒక వ్యక్తి 25 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఎంత డబ్బు కట్టాలా అన్నారు. దానికోసం ఇక్కడ చూడండి, 1 కిలోమీటర్కి 10 రూపాయలు. అలాగా 25 కిలోమీటర్లు కాబట్టి 25 × 10 రూపాయలు. దాంతోపాటు 5 రూపాయలు ఫిక్స్డ్ ఛార్జ్, ఎక్స్ 5 వచ్చింది కదా, 5 రూపాయలు ఫిక్స్డ్ ఛార్జ్. ఓకేనా, అందుకోసం ఈ విధంగా రాసినాము. 25 × 10 250 ప్లస్ 5, 250 ప్లస్ 5 ఎంత, 255. ఓకేనా, పర్సన్ పే 255 రూపీస్ ఫర్ ట్రావెలింగ్ 25 కిలోమీటర్స్. ఒక వ్యక్తి 25 కిలోమీటర్ల ప్రయాణం చేసిందనుకో 255 రూపాయలు చెల్లించాలి. 25గా ఇక్కడ బై మిస్టేక్ రాసినాను, 255 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది ఫోర్త్ ప్రాబ్లం. ఇప్పుడు ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. ఏ ఫ్రాక్షన్ బికమ్స్ 9/11 ఇఫ్ 2 is added to the both numerator and the denominator. If 3 is added to both the numerator and the denominator, it becomes 5/6. Find the fraction. అంటే ఏమి, ఏదో ఒక ఫ్రాక్షన్ ఉందంట, ఆ ఫ్రాక్షన్కి ఏమంట, న్యూమరేటర్కి డినామినేటర్కి 2 యాడ్ చేస్తే 9/11 అవుతుందంట. న్యూమరేటర్కి డినామినేటర్కి 3 యాడ్ చేస్తే ఏమవుతుందంట, 5/6 అవుతుందంట. అయితే ఆ ఫ్రాక్షన్ ఏముందో కనుక్కోండి అన్నాడు. ఆ ఫ్రాక్షన్ ఏదో కనుక్కోండి అని. ఫ్రాక్షన్ అంటే మనకి న్యూమరేటర్ బై డినామినేటర్ p/q ఫామ్లో ఉంటుంది. అందుకోసం మనం p/q అనుకోవచ్చు, లేకపోతే x/y కూడా అనుకోవచ్చు. నేను x/y అనుకున్నాం, అన్ని ఎక్స్లో వైల్ తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు కేస్ 1, మొదటి కేసులో ఏమైంది, 2 is added to both the numerator and the denominator, fraction becomes 9/11. అదే ఇక్కడ రాసిన. If 2 is added to both the numerator and the denominator, it becomes 9/11. న్యూమరేటర్కి 2 యాడ్ చేసినాను, డినామినేటర్కి 2 యాడ్ చేసిన, ఆ ఫ్రాక్షన్ 9/11 ఈక్వల్ చేసిన. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా. ఈ విధంగా ఈ 11 వచ్చేసి ఇటువైపు ఇంటూలోకి వచ్చింది, ఈ 9 వచ్చేసి ఇటువైపు. ఓకేనా, 11 × x 11x ప్లస్ 11 2 జా 22. ఈ బ్రాకెట్ బయట ఉంది కాబట్టి దీంతో ఈ రెండింటిని ఇంటూ చేయాల్సి ఉంటుంది మనం. 9 × y 9y ప్లస్ 9 2 జా 18. ఓకేనా, ఇప్పుడు 11x ప్లస్ 22 = 9y ప్లస్ 18. ఇవన్నీ మొత్తం ఒకవైపు తీసుకొని వస్తున్నాను. 11x ప్లస్ 22 ప్లస్ 9y ఇటువైపు జంప్ అయితే -9y ప్లస్ 18 ఇటువైపు జంప్ అయితే -18 = 0. ఓకేనా, 11x మైనస్ 9y 22 మైనస్ 18 చేస్తే +4 = 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు సెకండ్ కేస్, రెండవ సందర్భంలో ఏం చెప్పినారు, ఇఫ్ 3 is added to both the numerator and the denominator, it becomes 5/6 అనే క్వశ్చన్లో ఉంది. ఓకేనా, అదే చేసినాము. న్యూమరేటర్కి 3 యాడ్ చేసినాము, డినామినేటర్కి 3 యాడ్ చేసినాము, ఫ్రాక్షన్ 5/6 సేమ్. ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్
6 into x plus 3 equals to 5 into y plus 3. 6 into x is 6x plus 6 3 is 18 equals to 5 into y 5y plus 5 3 is 15. ఓకేనా, ఇవన్నీ ఇటువైపు తీసుకొని వస్తున్నా. 6x plus 18 plus 5y ఇటువైపు జంప్ అయితే -5y plus 15 ఇటువైపు జంప్ అయితే -15. ఓకేనా, నెక్స్ట్ చూడండి. 6x minus 5y 18 minus 15, 18లో 15 సబ్ట్రాక్షన్ చేస్తే 3. ఓకేనా, ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్లో నేను ఫ్రమ్ 1 అయినా తీసుకోవచ్చు, 2 అయినా తీసుకోవచ్చు. నేను ఫ్రమ్ 2 తీసుకుంటున్నా. 2 ఏముంది ఇక్కడ రాసుకున్నా. 6x minus 5y plus 3 ఈక్వల్స్ 0. ఇక 6xని అలానే పెట్టుకున్నా. ఓకేనా, -5y జంప్ చేయంటే +5y ప్లస్ 3 జంప్ చేయంటే -3. 6x అంటే 6 into x, ఇంటూలో ఉన్న 6 ఇటు వైపు తీసుకుని వస్తే బైలోకి వచ్చింది. x ఈక్వల్స్ టు 5y - 3/6. ఇప్పుడు ఈక్వెన్స్ 3ని తీసుకొచ్చి 1లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. ఇక్కడ ఫ్రమ్ 2 తీసుకున్నాను కాబట్టి 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఈక్వేషన్ 1 ఏముంది, 11x - 9y + 4 ఈక్వల్స్ 0 ఉంది. అదే ఇక్కడ రాసినాను చూడండి. 11 into x అంటే 5y - 3/6 -9y + 4 ఈక్వల్స్ 0. ఇక్కడ 11 6 ఏం క్యాన్సిల్ కావు, అందుకోసం మల్టిప్లికేషన్ 11 into 5 55y. మీరు సింబల్ ఏమిటి అంటే ప్లస్ ఉన్నట్లు బ్రాకెట్ ఉంటే ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 11 3 is 33/6 -9y + 4 ఇటువైపు జంప్ చేసిన -4. ఇక్కడ వచ్చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా. డినామినేటర్లు వేరు ఉన్నాయి. 1 మొత్తాన్ని ఇంటూ చేస్తే ఇదే వస్తుంది. -6 9 54 y ఉంది కాబట్టి y/6 1 6 ఈక్వల్స్ టు -4. ఓకేనా, ఇక్కడ 55y - 54y ఏమవుతుంది, 1y - 33 ఈక్వల్స్ టు -4. బైలో ఉన్న 6 ఇటువైపు పోతే ఇంటూ 6. ఓకేనా, y - 33 ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ సింబల్ ఏమిటంటే ప్లస్ ఉన్నట్ల మైనస్ ఇంటూ ప్లస్ -4 6 24. y ఈక్వల్స్ టు -24 -33 జంప్ అయితే +33. ఓకేనా, అప్పుడు y ఈక్వల్స్ టు 33లో 24 సబ్ట్రాక్షన్ చేస్తే 9 అవుతుంది. ఓకేనా, ఈ వైని తీసుకొని వచ్చి మీరు 1లో అయినా 2లో అయినా 3లో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకేనా, వైని తీసుకొని వచ్చి 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. x ఈక్వల్స్ 5y - 3/6 అనేది ఈక్వేషన్ 3. x ఈక్వల్స్ 5 into y అంటే 9 వచ్చింది. 9 - 3/6 5 9 45 - 3/6. 45లో 3 సబ్ట్రాక్షన్ చేస్తే 42. ఓకేనా, /6 6 1 6 7 52. x వాల్యూ ఏమొచ్చింది, ఇప్పుడు 7. మనము దేర్ఫోర్ ద ఫ్రాక్షన్ ఫస్ట్ ఏమనుకున్నాం, x/y అనుకున్నాం. ఇప్పుడు x అంటే ఏమొచ్చింది 7/y అంటే ఏమొచ్చింది 9. ఓకేనా, ఇది మనకు నెక్స్ట్. ఓకేనా, 5th ప్రాబ్లం. ఓకేనా, ద ఫ్రాక్షన్ ఈక్వల్స్ x/y ఈక్వల్స్ 7/9. నెక్స్ట్ చూడండి 6th ప్రాబ్లం చూడండి. క్వశ్చన్ ఏముందో చూడ ఒకసారి. 5 years hence the age of Jacob will be 3 times that of his son. 5 years ago Jacob's age was 7 times that of his son. What are their present ages? అంటే 5 years hence అంటే అర్థం ఏమి, 5 సంవత్సరాల తరువాత. ఏమంట, జాకోబ్ ఏజ్ ఎంతంట, వాళ్ళ కొడుకు ఏజ్కి 3 times చేస్తే జాకోబ్ ఏజ్ వస్తుందంట. 5 years ago అంటే 5 సంవత్సరాల క్రితం ఏమంట, జాకోబ్ ఏజ్ కావాలంటే వాళ్ళ కొడుకు ఏజ్కి 7 times చేయాలంట. అలాంటప్పుడు ప్రజెంట్ ఏజెస్ ఏమి, జాకోబ్కి ప్రజెంట్ ఏజ్ ఎంత, జాకోబ్ వాళ్ళ కుమారునికి ప్రజెంట్ ఏజ్ ఎంత అని అడిగినారు. అందుకోసము లెట్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ జాకోబ్ ఎక్స్ అనుకున్నాము, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ జాకోబ్ సన్ వై అనుకున్నాం. ఓకేనా, ఫస్ట్ ఇందులో ఏం చేసినాము, 5 years 5 సంవత్సరాల తర్వాత వయసు రాసుకున్నాం. ఏజ్ ఆఫ్ జాకోబ్, ఇప్పుడు ఎక్స్ అంటే 5 సంవత్సరాల తర్వాత x+5 జాకోబ్ వయసు. ఇప్పుడు జాకోబ్ వాళ్ళ కుమారుని వయసు వై అనుకుంటే 5 సంవత్సరాల తర్వాత y+5 అవుతుంది. ఓకేనా, ఇది 5 years తర్వాత వాళ్ళ వయసు. 5 years ఏగో అంటే 5 సంవత్సరాల క్రితం వాళ్ళ వయసు రాస్తున్నాము. ఏజ్ ఆఫ్ జాకోబ్, ఇప్పుడు ఎక్స్ అంటే 5 సంవత్సరాల క్రితం ఎంత, x-5. వాళ్ళ కొడుకు వయసు ఇప్పుడు y అంటే 5 సంవత్సరాల కింద y-5. ఓకేనా, ఈ ఏజ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒకటి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ కేస్ 1 చూడండి. మొదటి సందర్భం చూడండి ఒకసారి. మొదటి సందర్భంలో ఏం చెప్పినారు, 5 years hence the age of Jacob will be
3 times that of his son అని చెప్పినారు. ఓకేనా. ఏజ్ ఆఫ్ జాకోబ్ ఎంత అంట 5 years తర్వాత ఇంతకు ముందే రాసినాం x+5 అని. జాకోబ్ వయసు ఏమంట 3 times ఆఫ్ హిజ్ సన్ అంటే వాళ్ళ కొడుకు వయసు y+5 5 సంవత్సరాల తర్వాత అతని వయసు x+5 వాళ్ళ కొడుకు వయసుకి 3 times చేయమన్నాడు కాబట్టి 3 into అని రాసినాం. ఓకేనా. x+5 = 3తో ఇంటూ చేస్తే 3 × y 3y + 3 5 15 అన్ని ఇటువైపు తీసుకొని వస్తున్నాయి. ఇప్పుడు x+5 + 3y జంప్ అయితే -3y + 15 జంప్ అయితే -15 = 0. x - 3y + y - 15 ప్లస్ విత్ మైనస్ సబ్ట్రాక్ట్ బిగ్గర్ నెంబర్ సింబల్. 15లో 5 సబ్ట్రాక్ట్ చేసే 10 బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -10. ఇది ఈక్వేషన్ 1. సెకండ్ కేసు చూడండి. 5 years ago అంటే 5 సంవత్సరాల క్రితం జాకోబ్ ఏజ్ వాజ్ 7 times దట్ ఆఫ్ హిస్ సన్ అన్నారు. ఓకేనా. 5 సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరు వయసు రాసినాము, ఇంతకు ముందే ఇక్కడ రాసినాము. ఓకేనా. x - 5 y - 5 అని రాసినాము. x - 5 = 7 times చేయమన్నాడు కాబట్టి 7 × y - 5. x - 5 = 7 × y 7y - 7 5 35. ఓకేనా. ఇవన్నీ ఇటువైపు తీసుకొని వస్తున్నా. x - 5 - 7y మైనస్ జంప్ అయితే +35 = 0. x - 7y -5 + 35 ప్లస్ విత్ మైనస్ సబ్ట్రాక్ట్ బిగ్గర్ నెంబర్ సింబల్. 35లో 5 సబ్ట్రాక్షన్ చేస్తే 30 బిగ్ నెంబర్ ప్లస్ ఉంది కాబట్టి +30. ఓకేనా. ఇది ఈక్వేషన్ 2. నేను ఇప్పుడు ఫ్రమ్ 2 తీసుకుంటున్నాను అంటే ఈ ఈక్వేషన్లో తీసుకుంటున్నాను. ఈ ఎక్స్ని అలానే పెట్టుకొని మిగతా అందరినీ జంప్ చేసిన. -7y జంప్ చేస్తే +7y +30 జంప్ చేస్తే -30. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుంటున్నా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 3ని తీసుకొని వచ్చి 1లో సబ్స్టిట్యూట్ చేసిన. 2లో సబ్స్టిట్యూట్ చేస్తే అంత 0 అవుతుంది. కొంచెం 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకేనా. 1 వచ్చేసి x - 3y - 10 = 0 అనేది. అదే ఇక్కడ రాసిన. x అంటే 7y - 30 - 3y - 10 = 0. ఇక్కడ వైలు యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్షన్ చేయొచ్చు. 7y - 3y ఎంత 4y - 30 - 10 మైనస్ విత్ మైనస్ యాడ్ మైనస్ ఆన్సర్ యాడ్ చేస్తే 40 -40 = 0. 4y = -40 జంప్ చేయంటే +40 అయింది. ఓకేనా. 4y అంటే 4 × y ఇంటూలో ఉన్న 4 అటువైపు జంప్ చేస్తే ఏమవుతుంది బైలో అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి. y = 40/4 4 1 4 10. y వాల్యూ ఏమొచ్చింది 10 వచ్చింది. ఈ y వాల్యూని తీసుకొని వచ్చింది ఏం చేస్తున్నా ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఈక్వేషన్ 3 ఏముందో రాసిన. x = 7y - 30. ఓకేనా. x = 7 × y అంటే 10 - 30. x = 7 10 70 - 30. x = 70లో 30 సబ్ట్రాక్షన్ చేస్తే 40. దేర్ఫోర్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ జాకోబ్ ఏమనుకున్నాం x అనుకున్నాం. అందుకోసము జాకోబ్ వయసు ఇప్పుడు ఎంత 40 years. జాకోబ్ వాళ్ళ కుమారుని వయసు ఎంత y అనుకున్నాం కాబట్టి 10 years. ఇప్పుడు వాళ్ళ కొడుకు 10 ఏళ్ళు, జాకోబ్కి 40 సంవత్సరాలు. ఓకేనా. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఏమని చెప్పినారు కేస్ 1 కేస్ 2లో కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ చేద్దాము చూడండి. ఏమంట ఇప్పుడు జాకోబ్ వయసు ఎంత ఉంది ఇప్పుడు 40 ఉంది ఇప్పుడు. ఓకేనా. వాళ్ళ కొడుకు వయసు 10 years ఉంది. 5 సంవత్సరాల తర్వాత జాకోబ్ వయసు ఏమవుతుంది 45 అవుతుంది. వాళ్ళ కొడుకు వయసు 15 అవుతుంది. ఇది రావాలంటే జాకోబ్ వయసుకి రావాలంటే వాళ్ళ కొడుకు వయసుకి ఏం చేయమన్నారు 3 times చేయమన్నారు. సరిపోతుందా. ఇటువైపు 45 15 3 45 సరిపోతుందా. ఇది మొదటి సందర్భం. సరిపోయిందా. ఇప్పుడు ఫస్ట్ కేసు సరిపోయిందా. ఓకేనా. మీకు ఇలానే సెకండ్ కేసు కూడా చెక్ చేసుకోవచ్చు. సెకండ్ కేసు కూడా సేమ్ వస్తుంది. సెకండ్ కేసు కూడా చెక్ చేస్తాను. ఇక్కడ ఒకసారి చూడండి. 5 years ago 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 40 అంటే 5 సంవత్సరాల క్రితం 35 అయితే జాకోబ్ వయసు. వాళ్ళ కొడుకు ఇప్పుడు 10 సంవత్సరాలు అంటే 5 ఏళ్ళ కింద 5 years అవుతుంది. జాకోబ్ వయసు రావాలంటే వాళ్ళ కొడుకు వయసుకి ఏం చేయమన్నారు సెకండ్ కేసు 7 times చేయమన్నారు. ఓకేనా. 35 = 7 5 35 సరిపోయిందా. కేస్ 1 కేస్ 2 రెండు మనకి సాటిస్ఫై అయినాయి. అందుకోసం ఇప్పుడు జాకోబ్ ఏజ్ 40 years, వాళ్ళ కొడుకు వయసు 10 years. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు ప్రాబ్లం సరిగా అర్థం కావు. ఓకేనా. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.
ఓకేనా? థ్యాంక్ యూ.